సెలబ్రిటీలకు కూడా తప్పుతలేదు కదా ఇండ్లల్లో ప్రేమలు ఒప్పించుకోనికే. ఏ ఏంది పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? సెలబ్రిటీలకే చాలా అల్కగా అవుతుంది ప్రేమ పెళ్లిళ్ళు చేసుకోనికే అని అంటారా? అందరికి అట్లుంటే మరి కుంభమేళా స్టార్ మోనాలిసాకు ఇలాగ బాధ వచ్చేదా చెప్పుండ్రి. మ్యాటర్ చెప్పకుంటే ఏంది లొల్లి అని చూస్తురా. పాండ్రి వివరంగా చూపిస్తా. కుంభమేళాకు పోయి భక్తులకు పుణ్యం వచ్చిందో లేదో తెలియదు కానీ పూసలు అమ్మే బుజ్జి మోనాలిసాకు మాత్రం జీవితమే మారిపోయింది. ఆమె తేనె కళ్ళతోని అందరి కళ్ళు ఆమె దిక్కే తిప్పుకుంది. ఓవర్ నైట్ స్టార్ అయిపోయి పూసలు అమ్ముకునే స్టేజ్ నుంచి సెలబ్రిటీ అయిపోయాయి. ఇక అప్పటి సంది బుజ్జి వెనకకు తిరిగి చూడలేదు. హిందీ సినిమాలు, తెలుగు సినిమాలు, అడ్వర్టైజ్మెంట్లు వేసుకుంటూ బిజీ అయిపోయింది. అట్లా ఎంతమంది పతారగా అమాయించిందో ఎరికే కదా. ఈడి దాకా బాగానే ఉంది కానీ ఏ కళ్ళను చూసి అయితే పడుసు పోరగాళ్ళు మనసు వారేసుకుర్రో ఇప్పుడు గదే పడుసు పిల్లగాళ్ళ కండ్లల్లో మట్టి కొట్టింది మోనాలిసా అని నారాజు అవుతురు ఆమె ఫ్యాన్స్ అంతా. ఆవ్ మోనాలిసా అందరు నోరెళ్ళ పెట్టే పని చేసిందబ్బా. ఫర్మాన్ ఖాన్ అనే కేరళలో ఉండే పిల్లగాంతో లగ్గం చేసుకుంది. వీళ్ళిద్దరు ఏడాదికి వెళ్ళే ప్రేమించుకుర్రట. అయితే ఇక మేము లగ్గం చేసుకుంటామని ఇళ్ళల్లో చెప్తే ఇద్దరు ఇంటోళ్ళు ఒప్పుకోలేదట ఇలా లవ్వును. అంతేకాదు వీళ్ళు చేతి దాటిపోతారేమోనని భయపడి వేరేటోళ్ళకి ఇచ్చి లగ్గం చేద్దామన్న ఆలోచనలు వేసేసరికి అమ్మో మా ఇద్దరిని ఇళ్ళల్లో విడగొడతట్టే ఊరు దేవుడా అనుకొని ఇక ఏం ఆలోచన చేయకుండా ప్రియుని కోసం తిరువనంతపురం చేరుకున్నది మోనాలిసా. ఇక ఆడికి పోగానే ప్రియుడు ఫర్మాన్ ఖాన్ను కేరళ తిరువనంతపురంలోనే హిందూ సాంప్రదాయం ప్రకారం లగ్గం చేసుకుంది. అటెనక మేమిద్దరం మేజర్లం, మాకు రక్షణ కావాలని చెప్పి కేరళ పోలీసు వాళ్ళతానికి పోయిరట ఇద్దరు కలిసి. ఇక పోలీసులు కూడా మోనాలిసా వాళ్ళ ఇంటోళ్ళని పిలిపించి నచ్చజెప్పి తోలిరట. ఇంకో ఇచ్చంత్రం ఏంటంటే ఆ పెండ్లికి కేరళ విద్యాశాఖ మంత్రి ఇంకా కొందరు పెద్ద పెద్దోళ్ళు వచ్చిర్రు. ఇక మొత్తం మీద ఏడాది కింద ఫేస్బుక్లో పరిచయమైన పిల్లగాన్ని పెనివిటిని వేసుకుంది మోనాలిసా. మరి కలిసి పిల్ల పాపలతో మంచిగా ఉండాలని కొందరు దీవిస్తే మంచిగా ఎదుగుతున్న టైంలో గిదేం పని పిల్ల అని కొందరు అంటారు. ఏదైతే ఏమి నచ్చిన వాళ్ళు పక్కకుంటే ఏదైనా చేస్తారని ఇంకొందరు మోనాలిసా నేను కేసుకొస్తారు. ఏందో ఏమో.